డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నిన్నటిదాకా గోసపడ్డ రైతులు నేడు విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్యూలో నిలబడ్డ విత్తనాలు దొరకక వేతలు పడుతున్నారని వెల్లడించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అంటూ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి దృష్టి మొత్తం ఎన్నికల ప్రచారంపైనే ఉందని, రాష్ట్రంలో రైతులు గోసపడుతున్నా ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు కేటీఆర్. ఇక అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ కి ముందు చూపు కొరవడిందంటూ రాష్ట్రంలో పాలన పడకేసిందని అన్నారు. విత్తనాల పంపిణీని పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి జాడలేదని, ఎన్నికల ప్రచారంలో తిరగడమే తప్ప రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో సీఎంకు తెలియదని కేటీఆర్ మండిపడ్డారు. సాగునీరు అందించడం చేతకాక పంటలు ఎండగొట్టారని, ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాము కాటగలిసినామని రైతులు వాపోతున్నారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కాంగ్రెస్ ఆగం చేసిందని విమర్శించారు కేటీఆర్. తమ హయాంలో ఏనాడు ఏ రైతు విత్తనాల కోసం ఇంత అవస్థ పడలేదని గుర్తు చేశారు. రంగారెడ్డి నుండి కామారెడ్డి దాకా రైతులకు ఏమిటి కష్టాలు, ఇంకెన్ని రోజులు ఈ కన్నీళ్లు? దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిన తెలంగాణలో అన్నదాతకి తిండి తిప్పలు లేకుండా చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకుండా వెంటనే విత్తనాల స్టాక్ తెప్పించి బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. లేదంటే రైతుల ఆగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదని హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వంపై అటు మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైతులకు విత్తనాలు పంపిణీ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం దీంట్లో రైతులు పెద్ద ఎత్తున కీలకంగా నిలబడడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కేటీఆర్ దీనిపైన స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిన్నట లేనట విత్తనాల కోసం రైతులు ఎదుర్చి విత్తలు పడుతున్నారు అంటూ కూడా విమర్శలు చేశారు. ముఖ్యంగా దీన్ని పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారో ముందు జాడలేదు. ముఖ్యమంత్రికి ఎన్నికల ప్రచారం చేయడం తప్ప ఎన్ని ఎకరాల విత్తనాలు అవసరమో లెక్క లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేట వాళ్ళు లేదు, నేను విత్తనాలు కొందామంటే అమ్మేటో లేదు. వాళ్ళ పూర్తిగా ప్యాకేజ్ ప్రశ్నించారు. సాగునీళ్ళు ఇవ్వడం చేతలాగా పంటలు ఎగ్గొట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదంటూ కూడా మండిపడ్డారు. ముఖ్యంగా తెల్లవారుజాము 4 గంటల వరకు లైన్ నిలబడితే సాయంత్రం 4 గంటల వరకు విత్తనాలు కూడా ఇవ్వడం లేదు. గత 10 ఏళ్లలో 10 నిమిషాల పాటు విత్తనాలు అందిస్తే 10 గంటల పాటు ఇప్పుడు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తున్నట్టు మండిపడ్డారు. ముఖ్యంగా రంగారెడ్డి నుంచి కామారెడ్డి దాకా రైతులకు ఇవన్నీ కష్టాలు, ఇంకెన్ని రోజులు కష్టాలు అన్నట్టు కూడా ఆయన విమర్శ చేశారు. ముఖ్యంగా దేశం కల్పించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఆ 10 ఏళ్లలో ఎదిగింది. కానీ ఇప్పుడు అన్నదాతకి తిండి తిప్పలు లేకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా మండిపడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పాలనలో పండుగ సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే ఆదా చేశారు. ఇప్పటికైనా సరిపడా విత్తనాలు రైతులకు అందించాలి, బ్లాక్ మార్కెట్ కలగకుండా కళ్యాణ్ చేయాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మొత్తంగా రైతుల శక్తితో ఉన్న ఫలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా రైతులకు తప్పదు అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా రైతులకు ప్రధానంలో విత్తనాలు అందించి రైతుల విత్తనం తీర్చాలని ఖచ్చితంగా రైతులకు ప్రేమస్తారు అంటూ ఆ ట్వీట్ లో ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. మాదిరి అయితే చందు, అటు కేటీఆర్ కామెంట్స్ కు సంబంధించి కాంగ్రెస్ నేతలు ఎవరైనా రియాక్ట్ అయ్యారంటారా? అంటే ఎన్నికలు తప్ప కాంగ్రెస్ పెద్దలకు చూస్తే రైతులు పట్టునట్లు కూడా కనిపిస్తోందంటూ కూడా ఆయన ట్విట్టర్ లో విమర్శించారు. దీనిపై అటు వారు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అనుకోవచ్చుంటారు? ఖచ్చితంగా ఇప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య మొత్తం మాటల దాడి జరుగుతూ ఉంది. ఒకళ్ళకు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలిగానే అన్ని ప్రతి అంశం పైన కూడా టీఆర్ఎస్ పార్టీ స్పందిస్తూ వస్తుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయం కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇస్తుందో హామీలపైన ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అటాక్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం జూన్ 2 అంశం పైన కూడా ప్రధానంగా విమర్శ ఎందుకంటే రాష్ట్ర చిహ్నాలు మార్కెట్ నిర్ణయం తీసుకోవడం కూడా వ్యతిరేకిస్తామని, అలాగే విత్తనాల పంపిణీ సంబంధించి కూడా విత్తనాల పంపిణీ సకాలంలో జరగడం లేదు, సరిగ్గా జరగడం లేదు.
మొత్తం విత్తనాల కోసం రైతులు మళ్ళీ ఎండలు నిలపాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ప్రభుత్వం పూర్తిగా విఫలమైన అంశాలు ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎటాక్ చేస్తా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని బీఆర్ఎస్ కావాలని ప్రాపగండా చేస్తుంది అంటే కూడా కాంగ్రెస్ నేతలు ఎటాక్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్ తీసుకుంటే మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు. ప్రస్తుతం మరి మంత్రి వ్యవసాయ మంత్రి దేశంగా ఏం స్పందిస్తారో మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ చందు.